నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. DSC నోటిఫికేషన్ విడుదలతో పాలకొల్లు శిక్షణా కేంద్రంలో అభ్యర్థుల సంబరాలు. మోదీ, చంద్రబాబు, పవన్, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం. మెగా DSCని చిత్తశుద్ధితో నిర్వహించకపోతే సహించమన్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. 6 లక్షల మంది అభ్యర్థుల ఆశలతో ఆటలొద్దని హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కళ్లల్లో కారం చల్లి చేతులు కట్టేసి కర్ణాటక మాజీ డీజీపీ దారుణ హత్య. భార్య, కుమార్తెపై కేసు నమోదు చేసిన పోలీసులు. DSC అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే DSC అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మొత్తం 1.8 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1000 మంది DSC అభ్యర్థులకు మంత్రి నిమ్మల ఉచితంగా కోచింగ్ అందిస్తున్నారు. DSC నోటిఫికేషన్ విడుదలతో శిక్షణా కేంద్రంలో అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో పాల్గొన్న మంత్రి కేక్ కట్ చేసి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో అనేక సంస్కరణలకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని నిరూపించామన్నారు. చంద్రబాబు అంటేనే DSC. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1,79,000 DSC పోస్టులు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మళ్ళీ ఆ 1,79,000 పోస్టులకి మళ్ళీ ఈవేళ 16,500 పోస్టులు వేల మళ్ళీ DSC ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా 2 లక్షల DSC పోస్టులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా రోజు మాట ఇచ్చారు. ఏదైతే ఈ యొక్క DSCకి సంబంధించి నేను విద్యా సంవత్సరానికి ముందే ఈ యొక్క DSC పరీక్షలు నిర్వహించి ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తామని. ఈ యొక్క SC కేటగిరీషన్ రావడం వల్ల 2 నెలలు లేట్ అయినప్పటికీ ఆ కేటగిరీషన్ ఏదైతే వచ్చిందో వెంటనే మళ్ళీ ఈ రోజు నోటిఫికేషన్ రావడం, దానికి షెడ్యూల్ కూడా ప్రకటించడం, ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సందర్భంలో అంటే మాట ఇస్తే ఆ మాటను నిలుపుకునేటువంటి ప్రభుత్వంలో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన మొదటి 5 సంతకాల్లో DSC నోటిఫికేషన్ అదొక సంతకం. ఈ రకంగా మన పట్ల మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఒక విప్లవాత్మకమైన మార్పులు ఈవేళ విద్యాశాఖలో కూడా తీసుకొస్తూ ఈరోజు DSC నోటిఫికేషన్ కూడా అన్నమాట ప్రకారం ఇచ్చినందుకు నారా లోకేష్ బాబు గారు, మరి వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో మేము పనిచేయగలుగుతున్నాం అంటే ఆయన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆయన ప్రధానమంత్రిగా ఆయన ఆశిస్తారు చేత ఈ యొక్క DSC నోటిఫికేషన్ సందర్భంగా మరి కొంత రిక్వెస్ట్ మన స్టూడెంట్స్ నుంచి కొంతమంది ఇట్లాగా ఈరోజు కార్యక్రమం, అందులో కూడా ఈరోజు సార్ కూడా బర్త్డే కాబట్టి ఆ విషెస్ తెలియజేస్తామని అది స్టూడెంట్స్ అప్పారావు గారికి చెప్పడం, ఆ రకంగా కార్యక్రమం పెట్టాం. మీరు 4 గంటలు 5 నిమిషాలు వచ్చి వెళ్ళిందని చెప్పడంతో ఈ కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేషన్ చేయాలి. ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మరి ఎవరైతే మీ యొక్క అభివృద్ధికి, మీ యొక్క ఉద్యోగ అభివృద్ధికి దోహదం చేసిన వ్యక్తులకు ఈ రోజు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకి అలా పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా DSCపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా DSCకి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేంటని నిలదీశారు. టీచర్ పోస్టుల నియామక ప్రక్రియపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా 6 లక్షల మంది అభ్యర్థుల ఆశలతో ప్రభుత్వం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మెగా DSCని చిత్తశుద్ధితో నిర్వహించకపోతే అభ్యర్థుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఏదైతే చెప్పిందో అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ బాధ్యతగా ఉంటుంది, ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన జాగ్రత్తగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా మొట్టమొదటి కేబినెట్ లో ఈ మెగా డిఎస్సికి సంబంధించి సంతకం కూడా పెట్టడం జరిగింది. సుమారుగా 11 నెలలు పూర్తయింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే. ఈ బర్త్డే గిఫ్ట్ గా ఆయన నోటిఫికేషన్ ఇవ్వడానికి సుమారుగా 11 నెలల పాటు ఈ 6 లక్షల మందిని వెయిట్ చేయించినారా అన్నది ఈ రోజు 6 లక్షల మంది నిరుద్యోగులు కూడా బాధపడతా ఉన్నారు. ఈ బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వడానికైనా ఈ 11 నెలలు వెయిట్ చేయడం అన్నది ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి అనుమానం. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. 2024 జూన్ 14న కేబినెట్ లో మొట్టమొదటి సంతకంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సుమారుగా 16,357 పోస్టులకు సంబంధించి ఆయన ఆ రోజు సంతకం పెట్టారు. వెంటనే మేము దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తాం, వెంటనే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఎంప్లాయీస్ అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే వెంటనే ఏం చెప్పినారంటే 2 రోజుల తర్వాత దీనికి సంబంధించి టెట్ ని మరలా నిర్వహించాలా, టెట్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు. కానీ యాక్చువల్ గా ఇక్కడ ఒక పెద్ద మోసం ఏంటంటే అదే జూన్ నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి టెట్ సంబంధించినటువంటి రిజల్ట్ ఆ జూన్ నెలలోనే వచ్చింది. మరలా టెట్ నిర్వహించాలా అనడమే పెద్ద మోసం. సరే, ఆ టెట్ కూడా నిర్వహించినారు. నవంబర్ 4వ తారీఖున ఆ టెట్ కి సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చి నవంబర్ 6వ తారీఖున మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నవంబర్ 4వ తారీఖున ప్రకటించినారు. అయితే ఒక్క రోజుకు ముందు నవంబర్ 5వ తేదీన మళ్ళా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఒక వ్యక్తి దగ్గర మళ్ళీ దానికి సంబంధించి కోర్టులో వేయించి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తిగా ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చిందే 16,000 పోస్టులు కేవలం. దీనికి సంబంధించి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మళ్ళా రెండోసారి మెలుగు పెట్టినారు. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రతిరోజు కూడా పోరాడుతూనే ఉంది. కౌన్సిల్లో గానీ, చట్టసభల్లో గానీ ప్రతి దగ్గర కూడా డిఎస్సిని ఎప్పుడు నిర్వహిస్తారని పదే పదే వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఈ గొడవలన్నీ కూడా చేస్తా ఉన్న తర్వాత, ఈ నిరుద్యోగ పక్షాన పోరాడుతా ఉన్న తర్వాత 4 రోజుల క్రితం అంటే మొన్న గురువారం రోజున ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ ని తీసుకొని వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అన్నది ఒక పక్క కొంత ఆనందమే అయినా కూడా ఈ 6 లక్షల మంది సుమారుగా నిరుద్యోగులందరూ కూడా కొంత ఆవేదన చెందుతా ఉన్నారు. అసలు వీళ్ళ యొక్క సిస్టమ్ చూస్తూ ఉంటే గడిచిన 11 నెలలుగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, పోస్ట్పోన్మెంట్స్ కానీ, కావాలని కోర్టులకు వేయించడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కూడా ఈ డిఎస్సి ప్రాసెస్ ని పూర్తి స్థాయిలో కరెక్ట్ గా కంప్లీట్ చేస్తారన్న నమ్మకం ఈ రోజు నిరుద్యోగుల్లో కనిపించట్లా. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలోనే ఈ రోజు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా నేనేం మీకేం చెప్తున్నానంటే దీనికి సంబంధించి స్కూల్స్ తెరిచే రోజుకి జూన్ 1వ తారీఖు కల్లా డిఎస్సిని కంప్లీట్ చేసి ఈ 16,000 చిల్లర పోస్టులు అన్నింటినీ కూడా ఈ జాబ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అని లోకేష్ కానీ అట్లనే చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే ఇటీవల కాలంలో చెప్తా వస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే 4 రోజుల క్రితం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుని తీసుకొని వచ్చినారు. అయితే ఇక్కడ ఎవరైతే వర్గీకరణ కోసం పోరాడినారో వాళ్ళకు కూడా ఈరోజు ఆ వర్గీకరణ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆర్ఓఆర్ అంటే రిజర్వేషన్ పాలసీ దాంట్లో సిస్టమ్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లారిఫై కాకుండానే ఇమీడియట్ గా ఈ డిఎస్సిని తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మాకు కలుగుతాయని చెప్పి వాళ్ళే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇన్ని తక్కువ పోస్టులకి సుమారుగా 16,000 పోస్టులు మాత్రమే ఈ రోజు అనౌన్స్ చేస్తా ఉంటే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు అయితేనే దీన్ని పెట్టాలా అని చెప్పి దాన్ని లింక్ చేయడం దేనికి, దీనికోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయడం కూడా అనవసరం కదా అనే అభిప్రాయాన్ని కూడా ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం దర్భరేవు గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రెసిడెంట్ కోరిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి సజ్జ శ్రీనివాస్, మల్లాడి పెద్దిరాజు, బూత్ కన్వీనర్స్ తమన్నా బుజ్జి, బండారు శ్రీనివాస్, గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ కొల్లు రాజు, గుత్తుల యేసు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దర్భరేవు గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయడానికి ఆయన అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని చెప్పిన ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తే మళ్ళీ ఆయన పాడు చేసిన రాష్ట్రాన్ని ఇటుకిటికి పేర్చుకుంటూ ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అత్యధిక రోజులు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయండి, ఇలా ఇడిపోయిన రాష్ట్రంలో ఉన్నాయండి. ఆయన అనేకమైన సంస్కరణలు తెచ్చి ఈ రాష్ట్రంలో రైతులకు కానీ, యువతకు కానీ, ఐటీ రంగం కానీ అనేక రంగాల్లో వినూత్నమైన మార్పులు తెచ్చి ఇవాళ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి భగవంతుడు ఆయుష్ ఐశ్వర్యం ఇచ్చి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగజేయాలని చెప్పిన భగవంతుని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.